ఎక్కువైపోతుంది, బహుబలంగా మారిపోతుంది. దాన్ని బట్టి శత్రువులుగా మారుతారు. ప్రియమైన వనరా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా కాదు, సంఘములో కూడా మారుతారు. సేవ దేవుడు ఎంతకైతే ఆశీర్వదిస్తుంటాడో, సేవను దేవుడు ఎంతకైతే దీవిస్తూ ఉంటాడో, అంతగా శత్రువులు కూడా ఉంటారు. మీకు అప్పట్లో చెప్పాను కదా, బాల్కనీ వేసేటప్పుడు అంత అవసరం అంటున్నా ఏంటంట, నోరు తెరవండి, అంత అవసరం అంటున్నా ఇప్పుడు వచ్చే జనాలకి అన్నారు. అర్థమవుతుందా? మొన్న మా పిల్లలకు కూడా చెప్పా, అప్పట్లో మీరు ఎంతమంది సహకరించారో మీకు తెలియాలి. గుండెల మీద చేపెట్టుకుంటే మీ మనసాక్షి మీకు చెప్తుంది ఎంతమంది సహకరించారు. అవసరం అంటున్నా అన్నా. దేవుడు వాళ్ళ కళ్ళ ముందే బాల్కనీ ఏం చేశాడు? నోరు తెరవండి, నింపాడా లేదా? నింపాడు, ఇంకా నింపుతాడు. కళ్ళు చూస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి. మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉండగానే నా దేవుడు బృహత్తరమైన కార్యం చేయునుగాక. ఇప్పుడు కొంతమంది స్థలం అవసరం అంటున్నా తీసేవాళ్ళు ఉన్నారు, దీర్ఘాలు తీసేవాళ్ళు ఉన్నారు. నేనే నెత్తిన పెట్టుకుని పోతానా? చెప్పరామండి, నేనేమో నెత్తిన పెట్టుకుని పోతానా? కొంతమంది ఉన్నారా, సహాయం చేద్దామని చూసినా ఆ బావిని బూట్ చేస్తారు. ఉన్నారు, గనులు ఉన్నారు. కొంతమంది సహాయం చేద్దామని ముందుకు వచ్చినా ఆ బావిని బూట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, మీరు పూడస్తానే ఉండండి. హల్లెలూయా. తర్వాత శత్రువులుగా మారతానే ఉండండి. యేసు నామములో మీ కళ్ళ ముందు ప్రభు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు అండి. ఎవరు? నేను ఒకవేళ మాట తప్పొచ్చు, మీరు ఒకవేళ మాట తప్పొచ్చు, మనం అందరం మాట తప్పొచ్చు. ఆయన ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఆయన మాట మరలా రివర్స్ తీసుకోడు. ఆయన నోట బయలుదేరిందా వచ్చేది కార్యం చేసి అక్కడికి వెళ్తుంది. మేఘములో నుంచి ఒక చినుకు ఎప్పుడైతే రాలి ఏమండి వచ్చి భూమి తడిపి విత్తిన వానికి ఏమండి ఆ విత్తనానికి సరిపడగా అది తడిపి ఆ విత్తనం ఫలించి ఏమండి పండేటట్లుగా చేస్తుందో అదేవిధంగా ఆయన మాట ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్పట్లే, మీరు నన్ను పిలిచారా? సేవకు మీరు నన్ను పిలిచారా? ఎవరు తెరవండి. నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. నన్ను పిలిచింది దేవుడు, నన్ను ఏర్పరచుకున్నది దేవుడు, నన్ను తీసుకొచ్చింది దేవుడు, కార్యాలు చేసుకుంటున్నదే దేవుడు. ఈరోజు వరకు చేసుకున్న దేవుడు, ఇన్ని చేసుకున్న దేవుడు అది కూడా చేసుకోడా? ఆయన నామ ఘనత కోసం చేసుకున్నాను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈడు పెట్టడు, చెప్పండి, పెట్ట నీయుడు. ఈడు పెట్టడు, పెట్ట నీయుడు. అలాంటి దరిద్ర బుద్ధి యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. కొంతమంది చూడండి, ఆ మనిషి పెట్టదు, అమ్మా అంత ఆకలి అవుతుందమ్మా అంటే ఆ కోడలి పిల్ల ఉందా, ఆ కోడలి పిల్ల తీసుకొచ్చి అంత పెట్టబోతుంది. పెట్టబోయేసరికి అక్కడ ఉంటుందిగా మహం. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? అత్తమ్మా ఆకలిని అన్నారు, అంత పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నావు? రా. జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో తండ్రి బావులు పూడ్చినంత మాత్రాన ఇస్సాకుని ఎవరు ఆశీర్వదించాడు? చెప్పండి గట్టిగా. ఆ బావులు కాదు ఆశీర్వదించింది, ఎవరు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం కూడా అదే మాట అంటాడు, ఇదిగో
ఈ డబ్బు తీసుకుపో, ఈ ఆస్తి తీసుకుపో, ఈ గొడ్లు తీసుకుపో, ఎడ్లు తీసుకుపో, ఈ బంగారం తీసుకుపో అంటే నీయన్నీ నాకెందుకురా? నీ వాటిలో నూలు పోగు నాకు అవసరం లేదు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త యెహోవా నన్ను ఆశీర్వదించును గాక. ఆయనను ఆశీర్వదించాలి, ఆయన ద్వారా నేను దీవించబడాలి, ఆయన్నే నన్ను హెచ్చించాలి, ఆయనే నన్ను గణపరచాలి, కానీ నీది నాకెందుకురా? హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు భయపడమాకండి. వాళ్ళు శత్రులుగా మారిపోయారు, వీళ్ళు శత్రులుగా మారిపోయారు, ఏమీ అనలేదన్న ఆయన శత్రులుగా నేను వందనాలు పెట్టినా కూడా కొంతమంది అంటున్నా, నేను వందనాలు పెట్టినా కూడా వందనాలు పెట్టదన్నా, నేను వందనాలు పెట్టినా కూడా వందనాలు పెట్టరన్నా. పెట్టకపోని ఏ హల్లెలూయా హల్లెలూయా పెట్టకపోని దానికి ఎందుకు నువ్వు భయపడ్డావు? నీకు సమాధానం ఉంది, చాలు, స్తోత్రం, అంతే. అర్థమవుతుందా? నా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. గలతీ పత్రిక 4:16 చదివించి ముగించేస్తా. గట్టిగా అందరూ చదవండి, చిన్న మాటే కదా. అందరూ చదవాలి. బాల్కనీ మీద నాకు వినపడ్డంలే, గట్టిగా. నేను మీతో నిజమాడినందున పక్కన వాళ్ళు తనండి అనొచ్చుగా, పక్కన వాళ్ళు తనండి. నేను మీతో నిజమాడినందున శత్రువు అయితేనే. హల్లెలూయా. ఎందుకు శత్రువు అయ్యారంట? గట్టిగా చెప్పండి. నిజం ఆడితే శత్రువే మారిపోతావు. నువ్వు అబద్ధం చెప్తా ఉండు, అర్థమవుతుందా? నువ్వు అబద్ధాలు చెప్తా ఉండు. అస్సలు ఇంకెంతా నీకు కావాలంటే బిర్యానీ కూడా చేసి పెడుతుంది. నీకు కావాలంటే బిర్యానీ కూడా చేసి పెడతాడు. అర్థమవుతుందా? నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉండు. పొరపాటును కూడా ఏ రోజు ఎప్పుడు శత్రుగా మారడు. వెంటనే ఫోన్ వస్తుంది. అక్క ఏడు నువ్వు? అక్క నీకోసం ఎదురు చూస్తున్నాను అక్క. ఎక్కడ బాను టీస్టల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తున్నాను అక్క. నా కోసం ఎందుకమ్మా? అదే నాకు ఇద్దరం కలిసిపోదాం. నేను వచ్చేసరికి ఇంకో 10 నిమిషాలు పడుతుందమ్మా. అయినా పర్లే అక్కడ ఉండి ఆమె దిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచే మాట్లాడకుండా పోసుకోవచ్చు, కబుర్లు చెప్పుకుంటా రావాలి మందిరానికి కదా. హల్లెలూయా. వాలంటీర్లు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ గురించి నాకు చాలా తెలుస్తున్నాయి. అర్థమవుతుందమ్మా? చాలా తెలుస్తున్నాయి. జాగ్రత్త. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా దేవుని పరిచర్య చేస్తారు. నాకు ఇబ్బంది ఏమి లేదు, ఎవడున్నా ఎవడ లేకపోయినా. హల్లెలూయా. మీరు బాగుపడుదురుగాక, సంఘం బాగుపడునుగాక, దేవుడు దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమాడినందున నోరు తెరవండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ కూర్చొని మీకు నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నానా? ఇప్పుడు నిజం చెప్పిందంత మాత్రం నేను మీకేమవుతున్నాను? చెప్పరాబండి. కొంతమంది శత్రువు అయిపోతున్నా. అర్థమవుతుందా? నేను నిజమే చెప్తున్నా, దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. నేను నిజమాడినందు నీకు శత్రువునయ్యానా? నిజం మాట్లాడితే శత్రువు అయిపోతావు. అంత మాత్రాన నిజం మాట్లాడకుండా ఉంటావా? నిజం చెప్పకుండా ఉంటావా? అబద్ధాలు చెప్తా ఉండు, దుర్మార్గంగా బ్రతుకుతూ ఉండు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తా ఉండు. ఏమండి? సాడీలు చెప్తా ఉండు, దగాకోరుగా బ్రతుకు, ఆ తర్వాత లంచగొండిగా జీవించు. ఏమండి? ఇంకొక విధంగా అయినా జీవించు. నువ్వు ఎలా మారుతావు?
చాలా మంచోడండి, చాలా మంచోడండి, చాలా మంచోడండి అంట. నిజమాడితే చెప్పండి, నిజమాడితే శత్రువుగా మారిపోతూ ఉంటారు. ప్రియమైన మనలరా, దాన్ని గుర్తిరుగుదురుగాక. అయినా సరే నువ్వు అబద్ధం ఆడమాక, నిజమే చెప్పు, నిజమే మాట్లాడు, నిజమే చెప్పు, తప్పేముంది? హల్లెలూయా. అర్థమవుతుందా? అమ్మతో నిజమే చెప్పు, నాన్నతో నిజమే చెప్పు, అందరితో నిజమే చెప్పు, ఎక్కడైనా నిజమే చెప్పు. అబద్ధం ఎందుకు? ఒక అబద్ధం చెప్తే దాన్ని కప్పేదానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పేదానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పేదానికి ఇంకొక అబద్ధం. అర్థమవుతుందా? నేను మీకు నిజమే చెప్తున్నాను కదా. ఇది అప్పులు ఇయ్యమాకండి చెప్తున్నానా? మందిరానికి వచ్చిన తర్వాత ఎంతవరకు వందనాలంటే వందనాలు అంతే, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయండి అంతే. పరిచయాలు పెంచుకొని డబ్బులు తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఈమంటే ఇస్తానులే అని అనుకుంటా ఏమండి సంవత్సరాలు గడుచుకుంటా పోతుంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన రూపాయా, లేకపోతే వాళ్ళు కూడా నీకులాగా అప్పులు తీసుకున్నాయా? అర్థమవుతుందా? జాగ్రత్త నా తల్లులారా, తండ్రులారా. అప్పు చేసి బతకమాకండి, అప్పు చేసి తినమాకండి, పస్తుండండి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నా దేవుడు ఆ స్థితిలో తీసుకుని వచ్చునుగాక, ఏ కొదువ లేకుండా చేయునుగాక. హల్లెలూయా. యేసన్న గారు కూడా ఒకసారి ప్రార్థన చేయించారు. ఆగస్టు 15వ తేదీ అనుకుంటా. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ లేచి నిలబడ్డారంటే ఓలో అంటే అందరు లేచి నిలబడ్డారు. ఇప్పుడు లేచి నిలబడమంటే లేచి నిలబడరా. తర్వాత ఏమన్నాడు తెలిసిన, ఇక మీదట మేము అప్పు చెయ్యము అనేవాళ్ళు తీర్మానం చేసి చేతులు ఎత్తండి అంటే అంతమందిలో అందరూ కూర్చొని ఏమండి కొద్ది మంది మాత్రం లేచారు, కొద్ది మంది మాత్రం చేతులు ఎత్తారు. అర్థమవుతుందా? అప్పిచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి అప్పు తెచ్చుకుంటూ ఉంటే ఏమండి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారా బాబు, నా మాట వినండిరా బాబు, ఈ మాకండ్రా బాబు అని నేను నిజం చెప్తే నేను శత్రువున్నా మీకు? ఏమండి నేను నిజమాడినందుకు శత్రువు అవుతానా? సహాయం మీరు ఎంతైనా చేయండి, నేను వద్దన్ను. 1000 రూపాయలు చేయి, 2000 చేయి, 3000 చేయి, 10,000 చేయి, 10 లక్షలు అన్న సహాయం చేశానన్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అర్థమవుతుందా? అన్న 2 నెలల్లో ఇస్తానన్నా అని చెప్పేసి నువ్వు తీసుకుని వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయి. కొంచెం గుర్తెరుగు, నీవే గుర్తెరుగు, చెప్పడం కాదు, నీవే గుర్తెరుగు. వాళ్ళు ఏమంటున్నారు, ఇలాంటి అన్నయ్యా మీ మందిరాల్లో నేర్పించేది అంటున్నారు వాళ్ళు. ఫోన్లు చేసి ఆ తర్వాత మెసేజ్లు పెట్టి, ఎందుకంటే యూట్యూబ్లో పోతుంది కదా. మన ప్రాంతంలో అది ఉంది, ప్రత్యక్షత టీవీయా ఏంటది, ఎలోహిం ఛానల్లో వస్తూ ఉంటుంది. మొదటి ఆరాధన ఎలోహిం ఛానల్లో వస్తూ ఉంటుంది. మొత్తం వస్తుంది ఇంచుమించుగా ఒక 2-3 కాన్స్టిట్యూషన్లు వస్తుంది. మొదటి ఆరాధన పోతూనే ఉంటుంది, నెంబర్ పోతూనే ఉండే, నెంబర్కి ఫోన్ చేస్తూ ఉన్నారు, నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. అయ్యా ఇలాగండి అని మీ విశ్వాసం ఇదే నేర్పుతున్నారా అని. తప్పు కదా అది. హల్లెలూయా. మన యేసయ్య ఎవరు? గట్టిగా చెప్పండి. సత్యమా అబద్ధమా? చెప్పండి గట్టిగా. మన యేసయ్య ఎవరు? సత్యమా అబద్ధమా? మరి మనం ఎవరిమి? మరి సత్యం చెప్పాలి కదా. నిజమాడితే శత్రువులుగా మారతారా? మారతారు. దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నిజం చెప్పాడంట, నేను మీకు నిజమాడినందున మీకు శత్రువునయ్యానా. నువ్వు నిజం మాట్లాడుతూ ఉండు, ఎక్కడైనా సరే నిరభ్యంతరంగా నిజం మాట్లాడుతూ ఉండు, వాళ్ళకి శత్రువులు అయిపోతానే ఉంటారు. నిజమాడే వాళ్ళకి మిత్రులు పెద్దగా ఉండరు. ఉంటారు ఎవరన్నా? నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడు. యేసుప్రభు మొహమాటం లేకుండా మాట్లాడాడంట. యేసుప్రభు దగ్గర ఉన్నది ఎంతమంది? అదే పరిసయ్యులు, శాస్త్రులు వచ్చారా, సర్దుకాయలు వచ్చారా? ఎందుకని? బ్రతికాలంటిది కాబట్టి బ్రతుకు మార్చుకోలేక దగ్గరికి రాలేకపోతారు, యేసుప్రభు దగ్గరికి రాలేకపోతూ ఉంటారు. ఆయన సత్యం, అర్థమవుతుందా? ఆయన జీవం, ఆయన మార్గం, ఆయన సత్యం. మనల్ని సత్యమందు
ప్రతిష్ఠించుచున్నాను అంటాడు. సత్యమందు ప్రతిష్ఠించుచున్నాను. మనల్ని దేవుడు సత్యమందు ప్రతిష్ఠిస్తాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి మనం రావాలి. కానీ ఎంతకాలం మందిరానికి వస్తున్నా, ఎంతకాలం వాక్యం వింటా ఉన్నా, ఏమంటే ఇక్కడికేమో వచ్చి సప్పట్లు కొట్టేది, ఇక్కడికేమో వచ్చి ఆరాధన 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 స్తోత్రమని అక్కడికి పోయి నోరు తిరిగి అబద్ధాలు ఆడుతూ ఉంటే ఏం ప్రయోజనం? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నీ ద్వారా నా ద్వారా దేవుని నామ మహిమపరచబడును గాక. నీ ద్వారా నా ద్వారా దేవుని నామ ఘనపరచబడును గాక. మన మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి ద్వారా దేవుని నామమే మహిమపరచబడును గాక. హోసన్నా మందిరానికి వెళ్తున్నారండి, వాళ్ళు మాట తప్పరండి. ఆ మాట అనిపించుకొని నాకు ఎంత సంతోషం ఉంటుంది. ఒక సేవకునిగా లేదా ఆత్మీయ తండ్రిగా. పాస్టర్స్ డే వచ్చింది, తర్వాత ఏమది ఫాదర్స్ డే వచ్చింది, మా ఆత్మీయ తండ్రికి శుభాకాంక్షలు, మా ఆత్మీయ తండ్రికి అభినందనలు. అయ్యా నాకు అవసరం. హల్లెలూయా. పంపించొద్దని కాదు నేను అనేది. ఈటెల్లో మంచిదే, ఈటెల్లో ఉంది, మరి ఆటెల్లో ఉండాల్సిన వాటిల్లో ఉండాలి కదా. నా దేవుడు ఆ కార్యం చేయునుగాక. హల్లెలూయా. 5:11 చూడండి, మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మును, ఎవరి నిమిత్తం? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకుతారు. మీరు దానిని సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను సత్యం కొరకు జీవిస్తూ ఉంటే ఏమండి శత్రువులుగా మారుతారు, హింసిస్తారు, నిందిస్తారు. ఏమండి ఆ తర్వాత నా నాక మాటలు అంటారు, నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. అది ఇంట్లో అయినా, వీధులో అయినా, ఆఫీసులో అయినా, మందిరంలోనైనా, ఎక్కడైనా సరే. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. యేసయ్య మనల్ని దీవించునుగాక. ఏ దీవెనతో అంటే అందరి ఎదుట భోజనము సిద్ధపరచునుగాక, మన తల నూనెతో అంటునుగాక, నా గిన్నె నిండి పొర్లుచుని, ఆ దేవుడు ఆ కార్యము చేయునుగాక. హల్లెలూయా. నీకు జయం కలుగుటను బట్టి శత్రులుగా మారుతారు. నీ గురించి కారణమే లేని భయమును బట్టి శత్రులుగా మారుతారు. నీ మీద చూపుతున్న దయను బట్టి, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి, నీవు నిజము చెప్పుటను బట్టి శత్రులుగా మారుతారు. అయినా సరే నువ్వేం బాధపడద్దు, భయపడద్దు. నా దేవుడు ఆశీర్వదించునుగాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం నీకై నీవే తీర్మానంతో ప్రార్థన చేసుకో. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. విశ్వాసంతో మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. నా ప్రభువు నా ఎదుట ఉన్నాడు అని గుర్తిరిగి మాట్లాడండి. నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తావు, నా తల నూనెతో అంటుతావు, నా గిన్నె నిండి పొర్లుతుంది. అందరం చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రియమైన వాళ్ళరా, నాకు శత్రువులు ఎందుకు అవుతున్నారు, నాకు శత్రువులు ఎందుకు మారుతున్నారు? ఒకప్పుడు మేము మిత్రులమే కదా, ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నవారమే కదా, ఒకే కడుపును పుట్టాము కదా, ఒకే కంచంలో అన్నం తిన్నాము కదా, ఒకే బెడ్ మీద కూడా ఉన్నాము కదా అని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళే నీకు శత్రులుగా మారారా? దావీదు కూడా అదే మాట అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను నమ్ముకొని నా అభిహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తాడు. దూషిస్తా ఉన్నారు, పగబడుతా ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇతరులు కాదు, ఎక్కడోళ్ళే కాదు, సహకారి, చెలికాడు, శత్రువు కానివాడు,
విహితుడు, నమ్ముకున్నవాడు, వీళ్ళే ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీ జీవితం నడిపించబడుతూ ఉందా, అయినా సరే బాధపడుకో ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా నా దేవుడు శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచునుగాక. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచునుగాక. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచునుగాక. కళ్ళు చూడబోతూ ఉన్నాయి, కళ్ళు చూడబోతున్న సహోదరుడా, సహోదరి, నీ శత్రువులు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ తల నూనెతో అంటునుగాక. నీ గిన్నె నిండి పొర్లునుగాక. ఒక్కొక్కరి గిన్నె నిండి పొర్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి, ప్రభువులను ఆరాధించండి. ఓ గాడ్, షబబలమన షబకర లిబబనబ లబన దుష్మాంద్రుబగ లిబబనబ. నీకు జయం కలుగుటను బట్టి శత్రులుగా మారుతారు. కారణమే లేని భయాన్ని బట్టి శత్రులుగా మారుతారు. నీ మీద చూపుతున్న దయను బట్టి శత్రులుగా మారుతారు. నీవు దినదినం ఆశీర్వదించబడుతూ ఉండడాన్ని బట్టి శత్రులుగా మారుతారు. నీవు నిజము చెప్తే శత్రులుగా మారుతారు. ఒకవేళ ఆలోచించు, ఏ విధంగా నీ శత్రులుగా మారారు. అయినా సరే బాధపడుకు సహోదరుడా, సహోదరి. ఆయన ఆశీర్వదించునుగాక, ఆయన దీవించునుగాక, ఆయన ద్వారా దీవించబడుదురుగాక, ఆయన ద్వారా కనపరచబడుదురుగాక, ఆయన ద్వారా హెచ్చించబడుదురుగాక. ఆయన ద్వారానే దినదినం శత్రువులు చూస్తూ ఉండగానే, శత్రువులు అసూయపడుతూ ఉండగానే, శత్రువులు చూస్తూ ఉండగానే వాళ్ళు కుళ్ళుకుంటానే ఉంటారు. నీవు ఆశీర్వదించబడతానే ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. అందరం ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడా, శివాధిపతివైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. గడిచిన పునరుత్థాన దినం నుండి తండ్రి, ఈ పునరుత్థాన దినం వరకు ఈ యొక్క వారమంతా కూడా తండ్రి ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి క్షేమాన్నిచ్చి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో చేరి మహాగణుడవు, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతికి కారణ జన్ముడివైన మిమ్మల్ని మనసారా స్తుతించడానికి ప్రభా మీరిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సమకాలికులు ఎందరూ ఈ దినాన్ని చూడలేకపోయారు నైనా. ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా ఈ సన్నిధిలో కనబడి నేను సేవించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, క్షేమాన్ని బట్టి తండ్రి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల వేళలో ప్రభా తండ్రి పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందారు. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచుతున్న లేఖనములో నుండి ప్రభా మీరు ముచ్చటించారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన దేవ, దైనందిన వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు శత్రువులుగా మార్చబడతారు తండ్రి లేఖనాల్లో నుండి మీరు తెలియచేశారు నాయన. కయ్యేని యొక్క అర్పణ మీరు లక్ష్య పెట్టనందున అతడు శత్రువుగా తన సహోదరుడికి మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం. దావీదు నైనా శత్రువు మీద జయాన్ని పొందినందున సౌలు అతనికి శత్రువుగా మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. జై జీవితాన్ని చేసేటప్పుడు
అయినా దేవుడు లక్ష్యం ఉంచినప్పుడు మనుషులు శత్రువులుగా మార్చబడతారని తండ్రి మీరు సెలవిచ్చారు నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలు అయ్యా నీకు స్తోత్రం. ఈ అనుభవాల్లో నడిపించబడుచున్న ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి, ఎవరు శత్రువులుగా మార్చబడినప్పటికీ నిన్ను బట్టి ధైర్యంగా ముందుకు కొనసాగటానికి కృప దయచేయండి నాయన. మా పితుడైన దావీదు ఎంత మాత్రము కూడా ధైర్యపడిపోకుండా ధైర్యముతో నిన్ను వెంబడించాడు నాయనా. అట్టి విధమైనటువంటి కృప ఒక్కొక్కరికి ధారాళముగా దయచేయండి తండ్రి. మీరు జయమిచ్చినప్పుడంతా కూడా నైనా నిన్ను బట్టి స్తుతించే కృపనివ్వండి అయ్యా. శత్రువులుగా లేచి మాట్లాడేవాడు, యుద్ధము చేసేవారు, పోరాటం చేసేవారిని బట్టి ఏ ఒక్కరు కూడా భయపడకుండా దేవుని బట్టి నైనా ముందుకు కొనసాగగలిగిన కృపను దయచేయండి స్వామి. నీకు స్తోత్రం నైనా. కృప కలిగిన దేవా నీకు స్తోత్రం తండ్రి. దావీదు మీద ప్రజలు ప్రేమ చూపుట ద్వారా అయ్యా నీకు స్తోత్రం తండ్రి. సౌలు అతనికి శత్రువుగా మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. ప్రజల మధ్యలో, సమాజంలో, ఉద్యోగ స్థలములో తండ్రి ఎక్కడైతే దేవుని ప్రజల యొక్క ప్రేమను, ఆదరణ, అభిమానాన్ని పొందుకుంటూ ఉన్నారో దాన్ని బట్టి కలుగుతున్న శత్రుత్వాన్ని కూడా దయతో మీరు తొలగించి ఓ గొప్ప నెమ్మదిని మీరు కలుగు చేయండి యేసయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. కలిగిన నా తండ్రి ఇస్సాకు మీద నైనా అయ్యా ఫిలిస్తీన్లు శత్రుత్వాన్ని చూపి ఉన్నారు తండ్రి. అతడు క్రమక్రమముగా వృద్ధి పొందుటను చూసి శత్రువులుగా వారు మార్చబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి దైనందిన వ్యక్తిగత జీవితాల్లో తండ్రి ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు, శారీరకంగా వృద్ధి పొందుతున్నప్పుడు, ఉద్యోగ స్థలాలలో కూడా ఘనత పొందుతూ ఉన్నప్పుడు, పలు రకాలుగా శత్రువులు వెంటాడినప్పుడు నైనా అధైర్యపడిపోకుండా ధైర్యముతో నిన్ను వెంబడించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయని నైనా. కృప కలిగిన తండ్రి నిజము మాట్లాడినప్పుడు అయ్యా ప్రతి ఒక్కరు శత్రువులుగా మార్చబడతారు గనుక తండ్రి మీరు సత్యవంతుడమైన దేవుడు గనుక సత్యమైనటువంటి నిన్ను వెంబడించేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శత్రు పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు కలిగినప్పుడు నైనా వాటిని బట్టి కృంగిపోకుండా, అలసిపోకుండా, ఎదురయ్యే శత్రువులు లాంటి మనుషులు శోధనలు బట్టి నైనా కలవరపడకుండా తండ్రి ధైర్యముతో నడిపించబడటానికి కృపనివ్వండి నైనా. నిశ్చయముగా శత్రువుల ఎదుట ఒక్కొక్కరికి భోజనాన్ని సిద్ధపరచని నైనా, తల నూనెతో ఒక్కొక్కరిని అంటండి నైనా. గిన్నె నిండి పొంగి పొర్లేటటువంటి గొప్ప ఆశీర్వాదము చేత నైనా కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరు నింపండి నాయనా. నిశ్చయముగా తండ్రి నీకు స్తోత్రం నాయనా. శత్రు పోరాటాలన్నిటి మీద కూడా విజయాన్ని కలుగు చేసి తండ్రి నీ సంపూర్ణ చిత్తాన్ని ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చి నీ రాకు కొరకు సిద్ధపరచని నాయనా. ఈ పునరుత్థాన ఆరాధన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. ఆరోగ్యముతో నింపండి, సంతోషముతో నింపండి, సమాధానముతో, క్షేమముతో మీరు నింపి నడిపించండి నాయనా. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది శత్రు భయముతో, కలవరాలతో, కన్నీటితో కుమ్మిలిపోతున్న ఒక్కొక్కరిని నాయనా మీరు ధైర్యపరిచి నూతన కృపతో నింపి శత్రువు మీద జయాన్నిచ్చి ఆశీర్వాదముతో నీ బిడ్డలను తృప్తిపరచని నాయనా. మీరు అదృశ్య దేవునిగా మా మధ్యలో సంచరించి మొదటి ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నా. సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. ఆరోగ్యముతో, కొలతలేని ఆత్మతో, నూతన ప్రకటనలతో నింపి మీ పరిచర్యలో వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరినైనా గిన్నె నిండి పొంగి పొర్లేటటువంటి ఆశీర్వాదముతోనూ అభిషేకముతో మీరు నైనా నింపి మహిమ కలిగిన నీ రాక కొరకు సిద్ధపరచండి. సంపూర్ణ జయ జీవితాన్ని చేసి మీ ఎదుట నిలిచే శక్తివంతులుగా మార్చి మహిమను పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని దీవించును గాక.